హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్సెల్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఫైండ్ అండ్ సెర్చ్ ఫార్ములాస్ ఇన్ ఎక్సెల్. చూడడానికి ఈ ఫైండ్ ఫార్ములా, సెర్చ్ ఫార్ములా చాలా సిమిలర్గా ఉన్న దీంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫైండ్ ఫార్ములా మనం కేస్ సెన్సిటివ్కి మాత్రమే యూస్ చేస్తాం. సెర్చ్ ఫార్ములా నాన్ కేస్ సెన్సిటివ్, బోత్ అప్పర్ కేసెస్ అండ్ లోవర్ కేసెస్ కూడా యూస్ చేయొచ్చు. సో నేను మీ వీరు వేముల, మీరు చూస్తున్న ఛానల్ ఎక్సెల్ ట్యూటోరియల్స్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఎక్కువ మందికి లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవ్వడమే కాకుండా ఈ టాపిక్ నేర్చుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంక మరి టాపిక్లోకి వెళ్దాం. సో ఈ టాపిక్ మనకున్న ఈ డేటా బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఫైండ్ ఫార్ములా యూస్ చేద్దాం. నేను ఇందాక చెప్పినట్టు ఫైండ్ ఫార్ములా అనేది కేస్ సెన్సిటివ్. ఇది ఓన్లీ అయితే ఆ డేటా మనం సెలెక్ట్ చేసుకున్న డేటాలో లోవర్ కేస్ ఉంటే లోవర్ కేస్నే రిజల్ట్ ఇస్తుంది, అప్పర్ కేస్ ఉంటే అప్పర్ కేసును మాత్రమే రిజల్ట్ ఇస్తుంది. ఇది ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ బ్రాకెట్ స్టార్ట్. సో ఫైండ్ టెక్స్ట్, మనం ఏ టెక్స్ట్ను ఫైండ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ టెక్స్ట్ ఇవ్వాలి. నేను లోవర్ కేస్ ఏ ఇద్దాం అనుకుంటున్నాను, కామా ఏ టెక్స్ట్ నేను ఫైండ్ చేయాల్సింది ఈ టెక్స్ట్లో. సో నేను క్లోజ్ చేస్తున్నాను, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే రిజల్ట్ 4 అని చూపిస్తుంది. సో ఎందుకని చూపిస్తుందంటే ఇక్కడున్న టెక్స్ట్లో నా 4th క్యారెక్టర్ వచ్చేసరికి ఏ, అందుకని 1 2 3 4 4th క్యారెక్టర్. సపోజ్ ఇక్కడ నేను 4th క్యారెక్టర్ కాకుండా నెక్స్ట్ ఏ ఎక్కడుందో నేను చూడాలనుకుంటే కనుక కామా, సో స్టార్ట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే నేను 5th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. 5th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక నాకు సెకండ్ ఏ వచ్చేసరికి నాకు 8th క్యారెక్టర్లో ఉంది. 1 2 3 4 5 6 7 8 8th క్యారెక్టర్లో ఉంది. సో ఈ విధంగా మనం ఫైండ్ ఫార్ములాని యూస్ చేయొచ్చు. అలాగే సెర్చ్ ఫార్ములా కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఇది నాట్ కేస్ సెన్సిటివ్. సో మనం లోవర్ కేస్ ఇవ్వచ్చు, అప్పర్ కేస్ ఇవ్వచ్చు. యూజర్కి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. సెర్చ్ అని బ్రాకెట్ స్టార్ట్ చేసి, సో ఫస్ట్ నేను అప్పర్ కేస్ ఇస్తున్నాను, అప్పర్ కేస్ ఇచ్చి బ్రాకెట్ స్టార్ట్ చేసి ఇక్కడికి ఇది సెలెక్ట్ చేసుకుని ఉంటే కనుక సో నాకు ఇది ఇందాక ఎగ్జాంపుల్ ప్రకారం మనకు 4th క్యారెక్టర్లో ఏ ఉంది. అది లోవర్ ఏ ఇచ్చినా సరే నాకు అది 4th క్యారెక్టర్లోనే చూపిస్తుంది. అదే మనం ఫైండ్ ఫార్ములాకి వెళ్తే కనుక మనకి అప్పర్ కేస్ ఇస్తే కనుక అది, లేకపోతే కనుక ఇలా రిజల్ట్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో దట్ అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.